అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ. పల్లె వెలుగు బస్సు నెమ్మదిగా పోతోంది. రోడ్డు మరీ అంత బాగోలేదు. సాయంకాలం అవడంతో చల్లటి గాలి ముఖానికి తగలడం వల్ల హాయిగా ఉంది. బస్సు పాతది కావడం వల్ల చప్పుళ్ళు ఎక్కువగానే వస్తున్నాయి. పుట్టి పెరిగిన ఊరికి సరిగ్గా 60 ఏళ్ల తర్వాత తిరిగి వస్తున్న నా మనసులో ఆలోచనలు ఎంత ఆపుకుందామన్నా ఆగడం లేదు. అమ్మని చూస్తానని అనుకోవడం అత్యాశే. నేను అమ్మని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత అమ్మ జీవితం ఎలా గడిచిందో తెలుసుకుందామనే కోరిక మాత్రమే. అలసట, పచ్చటి పంట పొలాల మీద నుంచి వచ్చే చల్లటి గాలి కలిసి నన్ను మెల్లగా నిద్రలోనికి నెట్టాయి. అమ్మ, నేను ఇంటర్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను తెలుసునా అన్నాను అమ్మను అభిమానంగా హత్తుకుంటూ. చాలా సంతోషంగా ఉందిరా అంటూ అమ్మ నా చేతిలో ఓ 10 రూపాయల నోటు ఉంచి, నీ స్నేహితులతో కలిసి సినిమాకి వెళ్ళిరా అంది. అన్నదే ఆలస్యం. రోడ్డు మీద పడ్డాను. సరిగ్గా 2 నెలలు పోయేసరికి అమ్మ మనసు పూర్తిగా అర్థమయ్యింది. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో సీటు వచ్చిందని చెప్పినప్పుడు ఆ సంతోషాన్ని నాతో పంచుకోకుండా పక్క ఊళ్ళోనే ఉన్న కాలేజీలో LOBSEO చదువుకో, నిన్ను అంత దూరంగా ఉన్న పట్టణంలో హాస్టల్లో ఉంచి అంత లేసి ఫీజులు కట్టి చదివించే తాహతు నాకు లేదు అంది అమ్మ నిర్లప్తంగా. అమ్మ, ఎలాగో అలాగో 5 ఏళ్ళు కష్టపడితే నేను ఇంజనీర్ని అయిపోతే మన జీవితాలే మారిపోతాయి, మన ఆర్థిక పరిస్థితులే మారిపోతాయి. కాస్త ఆలోచించి చెప్పమ్మా. నీకు నేనొక్కడినే కదా. మన ఇల్లు తాకట్టు పెట్టి వచ్చిన సొమ్ముతో చదివించితే సరిపోతుంది కదా అన్నాను నేను ఆశగా అమ్మ వైపు చూస్తూ. వేణు, ఆ విషయాలన్నీ నేను ముందుగానే ఆలోచించాను. నేను వంట వండే లాయర్ గారితో మాట్లాడాను. తాకట్టు పెట్టినా వచ్చిన డబ్బు 2 ఏళ్లకు బుటాబట్టిగా సరిపోతుందట. ఆ తర్వాత ఎలాగా, అది కూడా ఆలోచించుకోవాలి కదా అంది అమ్మ. అలా అయితే ఇంటిని అమ్మేసి అద్దె ఇంటికి మారిపోతే అన్నాను అమ్మ వైపు ఆశగా చూస్తూ. ఏనాడు నన్ను ఏది అడగని మీ నాన్న తన మరణశైపై నన్ను ఒక కోరిక కోరారు. ఎటువంటి పరిస్థితులలోనూ ఇల్లు అమ్మవద్దని, అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ ఇల్లు అమ్మలేను అంది అమ్మ నిర్లప్తంగా. పోనీ చిన్నాన్నని కానీ మావయ్యని కానీ సహాయం చేయమని అడిగితే? ప్రశ్నార్థకంగా అమ్మవైపు చూశాను. మీ నాన్న పోయిన తర్వాత వాళ్ళల్లో ఎవరైనా మన ఇంటికి రావడం కానీ మన కష్టసుఖాలలో పాలు పంచుకోవడం కానీ నువ్వు చూసావా అంది అమ్మ నా వైపు సాలోచనగా చూస్తూ. మౌనంగా ఊరుకోవడం మినహాయించి సమాధానం చెప్పలేకపోయాను. మీ తాత, నాయనమ్మ, మీ నాన్న చిన్నతనంలోనే పోయారు. కుటుంబ బాధ్యత అంతా మీ నాన్నపైనే పడింది. అందరితో మంచిగా ఉంటూ మెట్రిక్ పాస్ అయ్యారు. పొలం పనులు దగ్గర ఉండి చూసుకుంటూ చిన్న చిన్న పూజలు చేయించి పావలా పరక సంపాదించి తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి తిండి బట్ట సమకూర్చేవారు. ఆ విధంగా తన బాల్యాన్ని మర్చిపోయి తన వారి కోసం రాత్రింపవళ్ళు కష్టపడ్డారు మీ నాన్న. ఆ రోజుల్లో 30 ఏళ్ళు అంటే వయసు ముదిన బ్రహ్మచారిగా అనుకునేవారు. లీడర్ గుమాస్తాగా రాత్రింబవళ్ళు కష్టపడి చెల్లికి పెళ్లి చేసి తమ్ముని చదివించి టౌన్లో ఉద్యోగం వేయించారు. మా నాన్న కూడా నా చిన్నతనంలోనే కాలం చేశారు. మా కుటుంబ ఆర్థిక పరిస్థితి కూడా మీలాంటిదే. ఆ ఇంట వంట పనులు చేస్తూ నన్ను మీ మావయ్యని పెంచింది మా అమ్మ. నా అదృష్టం బాగుండి మీ నాన్నతో నా పెళ్ళి తన 30 ఏళ్ల వయసులో జరిగింది. మీ చిన్నాన్నల గురించి, అత్తల గురించి, వాళ్ళ పెళ్ళిళ్ళు పేరెంటాల గురించి, వాళ్ళని పెంచి పెద్ద చేసి ప్రయోగికులా చేయడానికి మేము ఎన్ని కష్టాలు పడ్డామో మాకు తెలుసు. అప్పటిదాకా బెల్లం చుట్టూ చేరే చీమల్లాంటి చుట్టాలందరూ మీ నాన్న అకస్మాత్తుగా గుండెపోటుతో కన్ను మూసేసరికి ఒక్కసారిగా కనబడడం మానేశారు. ఎదురుపడితే ఎక్కడ ఏది అడుగుతామోనని తప్పించుకు తిరగడం మొదలుపెట్టారు. ఈ విషయంలో నా వాళ్ళు కూడా వీళ్ళలానే ప్రవర్తించారు. మీ మామయ్య అయితే మనమిద్దరం ఇక్కడ ఉన్నామన్న విషయమే మర్చిపోయాడు. కన్నతల్లిని నన్ను కాదని కాస్త ఉన్నవారింటికి ఇల్లరికం వెళ్ళిపోయాడు. మీ వాళ్ళు మా వాళ్ళు కూడా వాళ్ళ ఇళ్లలో ఏ శుభకార్యాలు జరిగినా ఏదో పంపించాలి కదా అని శుభలేఖలు పంపించడం మొదలుపెట్టారు. అంతే. నాకు ఇష్టం లేని పనిని నేను ఎప్పుడూ చేయలేదు. ఒక్క కార్యానికి వెళ్ళలేదు కూడా. అందువల్లనే ఆ ఉత్తరాలు, శుభలేఖలు చదవకుండా వాటిని అలాగే ఉత్తరాల కొయ్యకు తగిలించేసేదాన్ని. మీ నాన్న మనకు ఆస్తిపాస్తులు అంతగా సమకూర్చలేకపోయినా కొండంత ఆత్మగౌరవాన్ని, అంతకు మించిన అభిమానాన్ని ఇచ్చిపోయారు. ఇప్పటిదాకా నా జీవితంలో ఎవరినీ దేహి అని యాచించలేదు. శేష జీవితాన్ని కూడా ఇలాగే గడిపేయాలి అని అనుకుంటున్నాను. నువ్వు దయచేసి ఇప్పుడు ఆ పని చేయమని నన్ను బలవంతం చేయకు అంది అమ్మ తన నిర్ణయాన్ని తెలియజేస్తూ. అమ్మతో ఏమి మాట్లాడాలో తెలియక అక్కడి నుంచి లేచి వీధిలోకి నడిచాను. పిచ్చి పట్టిన వాడిలాగా ఉన్న 4 వీధుల్ని అదే పనిగా తిరిగాను. నాకు తెలియకుండానే నా కాళ్ళు నన్ను నరసింహం మాస్టర్ ఇంటికి చేర్చాయి. ఏరా ఇలా వచ్చావు ఇంజనీరు అన్నారు మాస్టారు నన్ను కూర్చోమని చెప్పి. ఇంజనీరింగ్లో సీటు వస్తే హుషారుగా ఉండకుండా ఇలా ఏడుపుగట్టు మొహం వేసుకుని కూర్చున్నావేమిట్రా అన్నారు మాస్టారు నాతో. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏడుపు దిగమింగుకుంటూ ఇంటిలో జరిగినదంతా చెప్పాను. చాలాసేపు మాస్టారు ఆలోచించారు. ఒరే వేణు, మీ నాన్న నేను సమవయస్కులం. ఒరే అంటే ఒరే అనుకునేవాళ్ళం. ఆయన పడ్డ కష్టాలు నాకు పూర్తిగా తెలుసు. ఆయనకు తగిన భార్య మీ అమ్మ. సొంత పిల్లలా తన మరుదుల్ని మరదళ్ళని పెంచి పెద్ద చేసింది. ఆ పెంచి పెద్ద చేసిన వాళ్ళలో ఏ ఒక్కరైనా మీ అమ్మకి కష్టకాలంలో దన్నుగా నిలిచినా నీకు కష్టం వచ్చేది కాదు. నా మాట విని మీ అమ్మ చెప్పినట్లు చెయ్యి అన్నారు నిశ్చయంగా. ఇక ఏమీ మాట్లాడలేక ఇంటికి బయలుదేరాను నీరసంగా.
దారిలో రాజు కలిశాడు. నా ఆప్తమిత్రుడు కావడంతో వాడికి కూడా అన్ని విషయాలు పూసగుచ్చినట్లుగా చెప్పాను. వాడు కూడా బాగా ఆలోచించి, మీ అమ్మ తాను అడగనని చెప్పింది కానీ నిన్ను అడగవద్దని చెప్పలేదు కదా, అందువల్ల మీ మామయ్యని నువ్వే అడిగి చూడు, ఏమైనా ఫలితం ఉంటుందేమో అని అన్నాడు. ఇంటికి వచ్చి అమ్మతో ఈ విషయం ఎలా చెప్పాలా అని ఆలోచించడం మొదలుపెట్టాను. చెప్పే ధైర్యం లేక, అమ్మని ఒప్పించడం లేక అర్ధరాత్రి అమ్మతో చెప్పకుండా బయలుదేరాను. నా భవిష్యత్తు వెతుక్కుంటూ. పక్కనున్న రైతు, బాబు మీ ఊరు వచ్చింది, దిగండి అని నిద్రలేపాడు. హడావుడిగా లేచి సంచి తీసుకుని కిందకి దిగాను. ఊరు పూర్తిగా మారిపోయింది. కరెంటు దీపాలు వచ్చాయి. అక్కడక్కడ హోటళ్ళు కూడా ఉన్నాయి. కాస్త టీ తాగి ఇల్లు వెతుక్కుంటూ బయలుదేరాను. ఊరంతా బాగా మారిపోయింది. ఒకటి మాత్రం బాగా గుర్తు, మా ఇల్లు రామాలయం ఎదురుగా ఉండేది అని. 2-3 అడిగి ఆలయం దగ్గరికి చేరుకున్నాను. ఇల్లు మాత్రం అలాగే ఉంది కానీ ఇంటి పక్క ఖాళీ జాగాలో మాత్రం డాబా వెలిసింది. ముందు హాల్లో పెద్ద కిరాణా దుకాణం, దాని నిండా నిత్యావసర వస్తువులు ఉన్నాయి. షాపు ఎదురుగా నిల్చుని ఆయన చెయ్యి ఖాళీ అయిన తర్వాత, అనసూయమ్మ గారిలు ఎక్కడండి అని అడిగాను. షాపు యజమాని నన్ను ఎగాదిగా చూసి, పక్క ఇల్లే సామి అని నవ్వుతూ అన్నాడు. మరి ఆ ఇంటావిడ అని ప్రశ్నార్థకంగా చూశాను. ఆవిడ చాలా ఏళ్ల క్రితమే ఆ ఇల్లు మా నాన్నారికి అమ్మేసి ఎక్కడికో వెళ్ళిపోయారు. అమ్మని కాకపోయినా అమ్మతో గడిపిన పరిసరాలు చూసొద్దామని పక్కింటికి వెళ్ళాను. పక్కింటికి తాళం వేసి ఉంది. మళ్ళీ షాపు యజమాని దగ్గరికి వెళ్ళాను. ఆయన, మీరు ఈ ఊరికి కొత్తలాగా ఉన్నారు, రాత్రికి మీ బస ఎక్కడా అని అడిగాడు. ఎక్కడో మంచి లాడ్జీ చూసుకోవాలి అన్నాను నింపాదిగా. అనసూయమ్మ గారు మాకు అమ్మిన ఇంటిని మాత్రం అలాగే ఉంచి గురువమ్మ గారి పేరు మీద సత్రం నడుపుతూ ఉన్నాము. మా సత్రంలో మీరు కావాల్సి వస్తే ఉండవచ్చు, రాత్రికి భోజనం కూడా చేయొచ్చు అని ఓ తాళం చెవి నా చేతిలో పెట్టాడు. బ్రతుకు జీవుడా అనుకుంటూ తాళం అందుకుని ఇంట్లోకి ప్రవేశించాను. ఎదురుగా అమ్మ కనిపించినట్లు అనిపించింది. ఒక్కసారిగా ఒళ్ళు గగ్గురు పొడిచింది. లోపలంతా నిరాడంబరంగా ఉంది. ఓ మడత మంచం, దానికో దోమతెర, పక్కనే ఓ టేబులు, కుర్చీ, గోడకు చిలక్కొయ్య, ఎదురుగా గూట్లో ఏవో 2-3 ఫోటోలు, వాటి ముందు వెలిగించిన దీపం, 2-3 ఊదొత్తులు. కాసేపు కుర్చీ మీద కూర్చుని అలసట తీర్చుకుని స్నానం చేసి వచ్చాను. ఓ ఆడమనిషి ఓ చిన్న క్యారేజీలో భోజనం ఇచ్చింది. అన్ని ఐటెంలు చాలా రుచిగా ఉన్నాయి. తిని మంచం మీద వాలాను. వెంటనే నిద్ర పట్టేసింది. అమ్మ, నేను మామయ్య ఇంటికి వెళ్ళి వస్తున్నా అన్నాను అమ్మతో. అమ్మ నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఏమీ మాట్లాడలేదు. మామయ్య నన్ను ఇంజనీరింగ్ చదివిస్తానన్నాడు అని ఇంకా ఏదో చెప్దాము అని అనుకునేసరికి, జాయిన్ చేసే ముందే నువ్వు సీతని పెళ్లి చేసుకోవాలని, కావాలంటే మీ అమ్మని అడిగిరా అని కూడా అన్నాడా అంది అమ్మ. ఒక్కసారిగా మామయ్య అలా అంటాడని అమ్మకెలా తెలిసిందా అని ఆశ్చర్యపోయాను. అన్నీ నువ్వే నిర్ణయించుకున్న తర్వాత నేను చెప్పేదేముంది, నువ్వు పెద్దవాడివయ్యావు, నీ ఇష్టం అంది అమ్మ. 2 రోజులు ఉండి నా పుస్తకాలు, బట్టలు ఒక పెట్టెలో సర్దుకుని అమ్మ కాళ్ళకి దండం పెట్టుకుని మామయ్య ఇంటికి బయలుదేరాను నేను. అప్పుడు అది అంతగా గమనించలేదు కానీ ఇప్పుడు ఆలోచించుతూ ఉంటే ఎంత తప్పు చేశానో అర్థమవుతుంది. అప్పుడు ఉడుకు రక్తం కదా, ఇప్పుడు పెరిగిన వయసు, ఆలోచన మారి ఉంది. మామయ్య అమ్మని కలిసి పెళ్లి విషయం చెప్పనూ లేదు, తను వెళ్ళి అమ్మని పిలవనూ లేదు, అమ్మ పెళ్లికి రానూ లేదు. ఆ విధంగా నా పెళ్లి జరిగిపోయింది. ఆ విధంగా నా చదువు కూడా అమ్మ ప్రమేయం లేకుండానే పూర్తయింది. ఎన్నిసార్లు ఉత్తరాలు రాసినా జవాబు లేకపోయేసరికి నేను కూడా అమ్మ గురించి పట్టించుకోవడం మానేశాను. ఆలోచిస్తూ ఉంటే ఎంత తప్పు చేశానో ఇప్పుడు అర్థమవుతుంది. అలవాటు ప్రకారం 6 గంటలయ్యేసరికి తెలివి వచ్చింది. రాత్రి వచ్చిన కల మనసుని బాగా బాధకు గురి చేసింది. పళ్ళు తోముకుని అలా మార్నింగ్ వాక్కి బయలుదేరాను. దారిలో కాస్త టీ తాగి ఏటి ఒడ్డుకు చేరుకున్నాను. మీ పేరు వేణుగోపాల్ కదూ అని ఓ పరిచిత కంఠం వినిపించింది. అవును అని వెనక్కి తిరిగి చూశాను. ఇద్దరి ఆనందాలకి హద్దు లేకుండా పోయింది. వెనక్కి తిరిగి చూస్తే బాల్యమిత్రుడు రాజు. ఒకరి చేతిని ఒకరు పట్టుకుని పక్కపక్కనే కూర్చున్నాము. ఊరి నుండి వెళ్ళిపోయిన తర్వాత నా చదువు, ఉద్యోగం, పెళ్ళి, పిల్లలు, వాళ్ళు ఎక్కడెక్కడున్నారు అన్ని విషయాలు చెప్పాను. రాజు కూడా తన విషయాలన్నింటినీ చెప్పాడు. వెళ్ళేటప్పుడు వాళ్ళ ఇంటికి భోజనానికి పిలిచాడు. తానే వచ్చి తీసుకువెళ్తానని 12 గళ్ళ రెడీగా ఉండమని చెప్పాడు. కాదు అని చెప్పలేకపోయాను. అంతేకాకుండా అమ్మ గురించి తెలిసినవాడు. అంతేకాకుండా నా బాల్యమిత్రుడు కూడా. నేను ఇల్లు వెళ్ళిన తర్వాత ఇక్కడ జరిగిన అన్ని విషయాలు వివరంగా తెలుసుకోవచ్చు అని కూడా నాకు అనిపించింది. రాజు భార్య చాలా చక్కగా రుచికరంగా వంట చేసి వడ్డన చేసింది. మా ఆవిడ 2 ఏళ్ల క్రితమే చనిపోవడం వల్ల అప్పటి నుండి హోటల్ భోజనాలు తిని విసిగెత్తిపోయిన నాకు విందు భోజనం చేసినట్టు అనిపించింది. మా అమ్మ రమారమి 30 ఏళ్ల క్రితం ఇల్లు అమ్మేసి అందులో కొంత సొమ్ము నేను చదివిన స్కూల్కి విరాళంగా ఇచ్చి మా అమ్మమ్మ గారి ఊరికి వెళ్ళిపోయినట్టు చెప్పాడు రాజు. మా అమ్మమ్మది ఈ ఊరికి దగ్గరగానే ఉన్న వెంకటగిరి అనే పల్లెటూరు. ఆ సహృదయుల దగ్గర సెలవు తీసుకుని సత్రానికి బయలుదేరాను.
వచ్చిన తర్వాత షాప్ యజమానికి ఆయనకు అభ్యంతరం లేకపోతే ఈరోజు కూడా సత్రంలోనే ఉంటానని చెప్పాను. ఆయన కూడా ఆనందంగా అంగీకరించి ఆ రాత్రి కూడా భోజనం సత్రంలోనే చేయండి చెప్పాడు. సాయంకాలం దాకా ఏ కలలు లేకుండా హాయిగా నిద్ర పట్టేసింది. సాయంకాలం లేచి అలా రామాలయం ఎలా ఉందో అని చూడ్డానికి వెళ్ళాను. ఆడంబరపు అలంకరణలు బాగా ఎక్కువయ్యాయి. పూజలు సేవలు కూడా మైక్లో గట్టిగా వినిపిస్తున్నాయి. కాసేపు కూర్చుని సత్రముఖం పట్ట రాత్రి భోజనం కానించి కాసేపు పేపరు చదివి నిద్రకు ఉపక్రమించాను. అమ్మ కొత్త ఆవకాయ బుట్టతో కలిపిన అన్నం కథలు చెబుతూ తినిపించడం, నా చేత చదివిస్తూ నా తప్పుల్ని కరెక్ట్ చేయడం, నానపడ్డ కష్టాలు వివరించడం, నేను బాగా ఎందుకు చదువుకోవాలో వివరించి చెప్పడం చేసేది. నా 16 ఏళ్ల జీవితం సినిమాలాగా నా కళ్ళల్లో కనిపించింది. తను ఎన్నాళ్ళు పస్తులు ఉందో తెలియదు, కానీ నాకెప్పుడూ తక్కువ చేయలేదు. తక్కువ ఖరీదులోనైనా కొత్త బట్టలు కుట్టించేది. ఏ పండగకి నాకు కొత్త బట్టలు లేకుండా ఉండేది కాదు. నేను చేసింది తప్పే. అమ్మకి చెప్పా పెట్టకుండా నా భవిష్యత్తు కోసం ఆమెను అలా వదిలి వెళ్ళిపోవడం నేరమే. కానీ ఎంత ఆలోచించుకున్న అర్థం కానిది ఒకటే, నేను ఎన్ని ఉత్తరాలు రాసినా జవాబు ఇవ్వకపోవడం. 2-3 సార్లు నేను తనని కలుసుకుందికి వస్తే ఊళ్ళో కూడా ఉండకుండా ఇంటికి తాళం వేసి ఎక్కడికో వెళ్ళిపోవడం. దీనితో అమ్మ మీద కోపం రెట్టింపు అయ్యింది. చిన్న వయసు కదా, ఆలోచన అలా ఉంది అప్పట్లో. సంసారం, ఉద్యోగం, పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు, వీటికే టైం సరిపోయేది కాదు. వెళ్ళినన్ని సార్లు మాత్రం నన్ను అమ్మని తెలిసిన వారెవరికి నేను వచ్చినట్లు తెలియకుండా జాగ్రత్త పడేవాడిని. వాళ్ళు వేసే ప్రశ్నల్ని ఎదుర్కొనే ధైర్యం లేక. ఉదయాన్నే లేచి షాపు యజమానికి ధన్యవాదాలు తెలిపి తాళం వాపసు చేసి బస్టాండ్కి బయలుదేరాను. దారిలో ఉన్న ఉడిపి హోటల్లో కడుపు నిండా టిఫిన్ చేసి బయటికి వచ్చాను. యాజమాన్యం మారడం వల్ల కాబోలు ఆనాటి రుచి లేదు, వాతావరణమూ లేదు. సన్నగా వినిపించే సుప్రభాతం మొదలు గోలగోలగా సినిమా పాటలు వినిపించాయి. బస్సు ఎక్కాను. మనసెంతో హాయిగా ఉంది. మనసులో బయలుదేరిన దగ్గర నుండి నన్ను వెంటాడుతూ ఉన్న అపరాధ భావం మాయమయ్యింది. బహుశా అమ్మ చాలా కాలం గడిపిన ఇంట్లో 2 రోజులు గడపడం వల్ల అనుకుంటా. ఊరికైతే చేరుకున్నాను, కానీ అమ్మ గురించి తెలుసుకోవడం ఎలా? అమ్మకి చదువులంటే ఎంతో ఇష్టం. బహుశా స్కూల్ దగ్గరలో ఉండేదేమో అనిపించింది. స్కూల్ ఎక్కడ ఉందో కనుక్కుని అటుగా బయలుదేరాను. చిన్న ఊరి అవడం వల్ల ఉన్న ఒక్క మిడిల్ స్కూలు ఎక్కడుందో కనుక్కోవడం పెద్ద కష్టమేమీ కాలేదు. స్కూలు వాతావరణం అంతా ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. నీళ్ళ ఆకారంలో స్కూల్ భవనం ఉంది. చుట్టూ ఫలవృక్షాలు, మధ్యలో ఆట స్థలం, ఓ మూల పూల తోట, గలగలా మాట్లాడుకుంటున్న పిల్లలు. ఇంతలో గణగణమంటూ స్కూలు బెల్లు వినిపించింది. పిల్లలంతా హడావుడిగా స్కూలు ఆవరణ బయట ఉన్న ఒక పర్ణశాల ముందు లైన్లో నిల్చున్నారు. ఒక్కొక్కరే పర్ణశాలలోనికి నెమ్మదిగా వెళ్ళి స్కూల్ గ్రౌండ్లోకి వచ్చి నిల్చున్నారు. పిల్లలంతా అలా ఎందుకు చేశారో నాకు అర్థం కాలేదు. 10 నిమిషాల్లో ప్రార్థన పూర్తి అయ్యింది. పిల్లలు క్రమశిక్షణతో క్లాస్ రూమ్లోకి వెళ్ళి కూర్చున్నారు. ఒక్కసారిగా నిశ్శబ్దం తాండవించింది. పిల్లలంతా ఇందాక వరుసకట్టి లోపలికి వెళ్ళి వచ్చిన పర్ణశాల ముందుకెళ్ళి చూశాను. గురువమ్మ గారి ఆశ్రమం అని చిన్న బోర్డు కనిపించింది. ఆశ్చర్యపడడం నా వంతయ్యింది. మెల్లగా స్కూలు లోపలికి వెళ్ళి ప్రధానోపాధ్యాయుడి గది దగ్గరికి పోయి లోపల చూశాను. లోపల ఖాళీగా ఉంది. ఏం చేయాలో తోచక బడి ఆవరణ చూస్తూ నిల్చున్నాను. ఇంతలో హెడ్ మాస్టర్ నన్ను లోపలికి పిలిచి కూర్చోమని చెప్పారు. తాను ఇప్పుడు క్లాసు తీసుకోవాలని, కావాలంటే గురువమ్మ గారి ఆశ్రమంలో విశ్రాంతి తీసుకోవచ్చని చెప్పారు. అంతేకాదు, మీరు మాకు అతిథులు, మీ మధ్యాహ్న భోజనము మా గురువమ్మ గారి భక్తులే చూసుకుంటారు అని కూడా చెప్పాడు. నా ఎదుటే నా అంగీకారం తీసుకోకుండానే ఇంటికి వెళ్ళి ఒకరికి భోజనం పంపించమని ఒక కుర్రాడికి చెప్పి పంపించారు. నేను కూడా ఆయన మాటకి అంగీకారం తెలుపుతూ ఆశ్రమం తాళాలు అడిగాను. అమ్మ ఆశ్రమానికి తాళాలు ఎందుకండి? మా ఊరి వారందరూ ఆశ్రమానికి కాపలా వాళ్ళమే అన్నాడు ఆయన నవ్వుతూ. ఆశ్రమం వాకిట్లో ఎవరో భక్తురాలు చక్కగా పేడతోలికి ముగ్గులు వేసింది. గడియ తీసి లోపలికి వెళ్ళాను. చిన్న టేబుల్, ఒక కుర్చీ ఉన్నాయి. ఒక మంచం మీద చక్కగా పక్క వేసి ఉంది. 12 అయ్యేసరికి చిన్న క్యారేజీలో భోజనం వచ్చింది. భోజనం చేసి కాస్త విశ్రాంతి తీసుకుని 3 గంటలకి ఆఫీస్కి రమ్మన్నారు సారు అని చెప్పి తుర్రమన్నాడు క్యారేజీ తెచ్చిన అబ్బాయి. భోజనం కానించి కాసేపు విశ్రమించి 3 అయ్యేసరికి లేచి హెడ్ మాస్టర్ గారి రూమ్కి వెళ్ళాను. ఆయన గౌరవంగా లేచి నన్ను కూర్చోమని చెప్పి తర్వాత ఆయన కూడా కూర్చున్నారు. ఇంతకీ గురువమ్మ గారెవరు? నా చిన్నప్పుడు ఎప్పుడూ ఆవిడ గురించి వినలేదు అన్నాను ఆయన ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ. మీరు చాలా ఏళ్లుగా ఈ ప్రాంతాల్లో లేరా అని అడిగాడు నా ప్రశ్నకి సమాధానంగా. అవునన్నట్లుగా నేను తల ఊపాను. ఆయన చెప్పడం మొదలుపెట్టారు. గురువమ్మ గారు రమారమి 20-30 ఏళ్ల క్రితం ఈ ఊరికి వచ్చారు. ఇప్పుడు ఆశ్రమం ఉన్న జాగాలో చిన్న పూరీళ్లు కట్టించుకుని నివసించడం మొదలుపెట్టారు. మెల్లమెల్లగా చుట్టూ ఫలవృక్షాలు నాటి పెంచడం మొదలుపెట్టారు. పిల్లలంటే గురువమ్మ గారికి చాలా ఇష్టం. పిల్లలంతా స్కూల్ అయిపోయిన తర్వాత గురువమ్మ గారి ఇంటి ముందు ఉన్న ఖాళీ స్థలంలో చేరేవారు. అక్కడే ఉన్న నూతిలో నీళ్లు తోడుకుని తాగేవారు.
ఒక గంట సేపు ఆవిడ నీతి కథలు, దేశభక్తుల సంగతులు చెప్పేవారు. పిల్లలు తల్లిదండ్రులని పిల్లలు ఎలా గౌరవించాలో, ఏ విధంగా పనుల్లో సహాయపడాలో కూడా చక్కగా వివరంగా చెప్పేవారు. ప్రకృతి వాతావరణాన్ని సంరక్షించడానికి ఏమేమి చేయాలో, ఎందుకు పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలో వివరించేవారు. స్కూలు టైంలో తల్లిదండ్రులు వచ్చేవారు. మా ఊళ్ళో పెద్దవాళ్ళందరికీ చదవడం ఆవిడే నేర్పించారు. క్రమక్రమంగా ఊళ్ళో వాళ్ళందరికీ ఆవిడ మాట వేదవాక్కు అయిపోయింది. ఒకప్పుడు మగవాళ్ళలో ఎక్కువ మంది సాయంకాలం అయ్యేసరికి తాగుడు లేకుండా ఉండలేకపోయేవారు. గురువమ్మ గారు తాగుడు అది కుటుంబాలను ఎలా నాశనం చేస్తుందో, తాగని కుటుంబాలు ఎలా వృద్ధి చెందుతాయో వివరంగా చెప్పేసేవారు. ఆవిడ చెప్పిన మాటలు విన్నా వారెవరూ ఆచరణలో పెట్టకుండా ఉండలేకపోయేవారు. అంత చక్కగా చెప్పేవారు ఆవిడ. అందరికీ అర్థమయ్యేటట్లుగా, అందరి మనసులు మారేటట్లుగా. ఫలితంగా ఆవిడ వచ్చిన 2-3 ఏళ్లలోనూ మా ఊళ్ళో తాగేవాడు లేకుండా పోయాడు. లాభాలు లేక ఊళ్ళో ఉన్న సారా దుకాణాలు మూతపడ్డాయి. ఇప్పుడు మా గ్రామం సారారహిత గ్రామం అని గుండెల మీద చెయ్యేసుకుని చెప్పగలను. ఏ కుటుంబాల్లో చిన్న చిన్న తగులు వచ్చిన అమ్మ దగ్గరికి వచ్చి వాళ్ళ సమస్యలను చెప్పుకునేవారు. అమ్మ శాంతంగా విని 2 నిమిషాలు కళ్ళు మూసుకుని సలహా ఇచ్చేవారు. ఆవిడ సలహాను పాటించిన వారు మా ఊరిలో లేరు. అమ్మ అసలు పేరు ఎవరికీ తెలియదు. అందరికీ ఆవిడ గురువమ్మ గారిగా మారిపోయారు. అమ్మ చిరునవ్వులో మా అందరికీ దైవత్వం కనపడడం మొదలయ్యింది. మా స్కూలు లైబ్రరీలో చాలా పుస్తకాలు అమ్మ వచ్చినప్పుడు ఇచ్చినవే. తర్వాత పిల్లల కోసం ప్రతి సంవత్సరం డజన్ల కొద్దీ పుస్తకాలు కొనేవారు. తర్వాత పురాణ కాలక్షేపాలు మొదలుపెట్టారు. రాత్రి 8 అయ్యేసరికి పెద్దవాళ్ళంతా ఇక్కడికి వచ్చేవారు. శ్రావ్యమైన గొంతుకతో పద్యాలు పాడుతూ గజేంద్ర మోక్షం, కుచలోపాఖ్యానం లాంటివి బోధించేవారు. చెప్పేటప్పుడు ఆవిడలోని తన్మయత్వం, దైవీభావం మా అందరికీ ప్రస్ఫుటంగా కనిపించేది అని చెప్పి ఆయన ఆగారు కొంతసేపు. అప్పుడు అనిపించింది మా అమ్మే ఈ గురువమ్మ గారేమోనని. వెంటనే ఆయనను అడిగాను, పూర్వాశ్రమంలో గురువమ్మ గారి పేరు మీకు తెలుసా అని. ఎంత ఆలోచించినా ఆయన చెప్పలేకపోయారు. తర్వాత నన్ను ఆయన స్కూలు లైబ్రరీకి తీసుకువెళ్ళారు. లైబ్రరీ నుండి ఓ పాత పుస్తకం ఆయనకి చెప్పి తీసుకున్నాను. సాయంకాలం 6 గంటలయ్యింది. మీరు ఈ రాత్రి ఇక్కడే ఉండిపోండి, రాత్రి భోజనం మా ఇంటి నుండే అని చెప్పి వెళ్ళిపోయారు ఇంటికి. నేను పుస్తకం పట్టుకుని ఆశ్రమానికి చేరుకున్నాను. భోజనం చేసి పుస్తకం తెరిచాను. లోపల నుండి ఒక కవరు నేల మీద పడింది. ఓపెన్ చేసిన కవర్లో 3 పాస్పోర్ట్ సైజు ఫోటోలు కింద పడ్డాయి. తీసి చూస్తే ఒకటి నాన్నది, రెండోది నా చిన్నప్పటిది, మూడోది అమ్మది. అప్పుడు తెలిసింది ఖచ్చితంగా గురువమ్మ గారే మా అమ్మ అని. పుస్తకం పట్టుకుని పక్క మీద వాలాను. అమ్మని వదిలి వెళ్ళిన దగ్గర నుండి జరిగిన సంఘటనలన్నీ ఒక్కొక్కటిగా మూసిన కళ్ళ ముందు కనపడసాగాయి. ఏ పిల్లల కోసం మా జీవితమంతా కష్టపడ్డామో, మా వృద్ధాప్యం గురించి కాస్తంత కూడా దాచుకోకుండా ఖర్చు పెట్టాము, వాళ్ళు విదేశాలకు వెళ్ళి మమ్మల్ని మర్చిపోయారో గుర్తుకొచ్చి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వాళ్ళ అమ్మ క్యాన్సర్తో వాళ్ళ కోసం పరితపిస్తూ మరణశయ్య మీద ఉన్నప్పుడు కూడా రాని నిర్దయులు వాళ్ళు. చివరికి తల్లి చనిపోయిన వార్త విని రాకుండా సంతాప సందేశం పంపించిన ఘనత వాళ్ళది. మాకు మా పిల్లలు చేసిన అన్యాయంతో పోలిస్తే నేను మా అమ్మ పట్ల ప్రవర్తించిన తీరు వెలవెలపోయింది. మా అమ్మ ఈ పల్లె ప్రజలకి ఆరాధ్య దైవంగా మారిపోయి పూజలు అందుకోవడం నా మనసులోని అపరాధ భావాన్ని మటుమాయం చేసింది. రాత్రి హాయిగా నిద్రపట్టేసింది. ఉదయాన్నే కాలకృత్యాలు ముగించుకుని 10 గంటలకు హెడ్ మాస్టర్ గారి ఆఫీస్కి వెళ్ళాను. 10 నిమిషాలలో వస్తాను, మీరు కూర్చోండి అని చెప్పి గబగబా వెళ్ళిపోయారు హెడ్ మాస్టర్ గారు. ఇంటి నుంచి బయలుదేరిన దగ్గర నుండి ఇప్పటి వరకు అమ్మే చూసుకుంటూ ఉన్నట్లు అనిపించింది. 10 నిమిషాలు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. మనసులో మిగిలిన ఆ ఒక్క సందేహాన్ని అమ్మే తీరుస్తుంది అన్న నమ్మకంతో. నేను మీ గురువమ్మ గారి కొడుకునండి అన్నాను. ఆయన ఇలా తన కుర్చీలో కూర్చున్నారో లేదో వెంటనే ఆశ్చర్యపోవడం ఆయన వంతయింది. ఒక్క క్షణం పోయిన తర్వాత మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాను. అమ్మ దసరా సెలవుల్లో తప్పకుండా శ్రీశైలం భ్రమరాంబికను దర్శించుకుంటారు. ఆ సమయంలో ఏ హడావుడి లేకుండా ఆశ్రమం అంతా బోసిపోతోంది. అమ్మ మహాసమాధి చెందిన సంవత్సరం కూడా అలాగే చాలామంది భక్తులతో కలిసి శ్రీశైలం వెళ్ళి వచ్చారు. ఆ రోజు రాత్రి భక్త తుకారాం గాథను చెప్పారు. తుకారాం కోసం ఆ పాండురంగుడు విమానం పంపించడం చెప్తున్నప్పుడు ఆ భక్తి పారవస్యంలో మునిగిపోయారు. ఇక నాకెప్పుడు మా అమ్మ బ్రహ్మరాంబిక విమానం పంపిస్తుందో అడగాలి అని నవ్వుతూ ఆనాటి కథాకాలక్షేపాన్ని ముగించారు. ఆ మర్నాడు మా స్కూలులోకి వచ్చారు అమ్మ. తాను స్థాపించిన గ్రంథాలయంలోకి వచ్చి చూశారు. తర్వాత వెళ్తూ వీలైతే ఒకసారి ఆశ్రమానికి వాళ్ళ రానాయనా అన్నారు. నేను నవ్వుతూ అమ్మ వెనకే ఆశ్రమానికి నడిచాను. ఒక చిన్న పెట్టెను నా చేతిలో పెట్టారు అమ్మ. నాయనా, ఎప్పుడైనా మా అబ్బాయి వస్తే వాడికి పెట్టె ఇవ్వు అని నవ్వుతూ చెప్పారు. నేను అమ్మకి పాదాభివందనం చేసి తిరిగి వచ్చాను.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే నాకు ఆ పెట్టె అందించిన సాయంకాలం అమ్మ కాలం చేశారు. అమ్మ పార్థివ శరీరాన్ని ఊరంతా ఊరేగించి ఆ గుడి దగ్గరే అమ్మకు దహన సంస్కారం చేశాం. అదేంటో ఒక పండుగలా జరిపించుకుందమ్మ తన అంతిమ యాత్రను కూడా. అక్కడే మా పిల్లలంతా కలిసి గురువమ్మ గుడి నిర్మించారు. నేను వెళ్ళేటప్పుడు నా చేతికి అమ్మ ఇచ్చిన చిన్న పెట్టెని నా చేతికి అందించారు. ఆ ఆశ్రమానికి వచ్చి పెట్టెను తీసి లోపలికి చూశాను. దాంట్లో 3 పోస్టులో వచ్చిన విప్పని ఉత్తరాలు, 2 అంటించిన కవర్లు ఉన్నాయి. అమ్మ ఉత్తరం ఇప్పదని తెలిసినా కనీసం నేను వెళ్ళిన టైంలో అమ్మ ఊళ్ళో ఉంటుందనే ఉద్దేశంతోనే ఉత్తరాలు రాశాను. వెళ్ళిన ప్రతిసారి ఇంటికి తాళం కనపడేసరికి అమ్మకి నన్ను చూడడం కూడా ఇష్టం లేదేమోనని ఆ తర్వాత అమ్మని కలుసుకునే ప్రయత్నం చేయడం మానేశాను. ఇంతలో హెడ్ మాస్టర్ చెప్పిన విషయం జ్ఞాపకం వచ్చి కవర్లో పై తేదీలు చూశాను. 3 దసరా పండుగకి దగ్గర తేదీలే. నా మనసును తోలేస్తున్న ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరికింది. అమ్మ నా మీద కోపంతో నన్ను కలుసుకోవడం మానేయలేదని అర్థమైంది. వేణు నీ కుటుంబంతో కలిసి ఇంట్లో ఉండవచ్చు. నువ్వు దీనిని మరొకరికి అమ్మవద్దనే నా కోరిక. మీ తర్వాత ఇంటిని ఆశ్రమానికి ఇచ్చేస్తే నా ఆత్మ ఎంతో సంతోషిస్తుంది. ఇది ఆ ఉత్తరంలోని సారాంశం. మర్నాడు ఆశ్రమ కమిటీ చైర్మన్కి వ్రాసిన ఉత్తరం తీసుకుపోయి హెడ్ మాస్టర్కి ఇచ్చాను. ఆయన వెంటనే కవరు ఓపెన్ చేసి లోనున్న ఉత్తరాన్ని చదివారు. తర్వాత ఉత్తరాన్ని కళ్ళకద్దుకొని అమ్మ ఆన మా అందరికీ శిరోధార్యమే, ఇక మీరు మాలో ఒకరు అన్నారు. ఆనాటి నుండి గురువమ్మగారి కొడుకు అవతారం చాలించి గురువమ్మగారి గుడి పూజారిగా మిగిలిపోయాను.